తులారాశి నవంబర్ మాసం 2025 సంవత్సరం ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఈ మాసం అంతా కూడా ఆర్థిక పరంగా కనుక తీసుకుంటే చాలా బాగానే ఉంటుంది. కానీ మేనేజ్మెంట్ మాత్రం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అది ఇంట్లోనైతేనేమి లేకపోతే వృత్తిపరంగానైతేనేమి. ఒకవేళ ఏం జరుగుతుందనంటే మీరు మిస్మేనేజ్మెంట్ కనుక చేస్తే కొన్ని ఒడిదొడుకులు సంభవించి మీకు చాలా టెన్షన్ అనేటువంటిది కలగజేస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సి వస్తుంది. ఇకపోతే ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ మాత్రము టెన్షన్ అక్కర్లేనే లేదు. వాళ్ళకి మాత్రం సబార్డినేట్స్ చాలా కోఆపరేటివ్గా ఉంటారు. సుపీరియర్స్ కూడా చాలా బాగా వాళ్ళతో వ్యవహరిస్తారు. అంచేత ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ సమస్య ఉండదు. వాళ్ళకి పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడుతుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ మాత్రము ఏ ప్రాబ్లము లేదు. వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. నూతన భాగస్వాములు కలిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడి ఇంకా కొత్తగా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరి అయినటువంటి ముహూర్తం చూసుకుని ప్రారంభించాలి. వాళ్ళు కూడా భాగస్వాముల విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. వాళ్ళు ఏమిటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతవరకు కరెక్టు, అన్ని రకాలుగా చూసుకోవాలి. ఎంచేతనంటే రేపటి రోజున మిమ్మల్ని వెన్నుపోటు పడవకుండా మీరు చూసుకోగలగాలి. ఇక భార్యాభర్తల మధ్యన గృహంలో చాలా సఖ్యతగా, చాలా అభిమానంగా, ప్రేమతో మెలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. పెద్దలు దీవించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. సంతానం కూడా చాలా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. ఇకపోతే దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది తీర్థయాత్రలకైతేనేమి, వ్యాపార నిమిత్తం అయితేనేమి, లేకపోతే ఇంకొక ఏ కారణంగానైనప్పటికీ కూడా ఆ వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి, విజయవంతం అవుతాయని మనం చెప్పవచ్చు. ఇకపోతే ఒకవేళ ఏమాత్రం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే విదేశయానం చేసి అక్కడేదో చదువుకోవాలి, లేకపోతే ఉద్యోగాలు చేద్దామని అనుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రం వాతావరణం చాలా జాగ్రత్తగా చూసుకుని ఆ రకంగా మాత్రమే మీరు అటువంటి ఆలోచనలు చేయాలి. లేకపోతే అక్కడికి పోయిన తర్వాత అనవసరమైనటువంటి చిక్కులు మీరు ఎదుర్కొన్నట్టయితే ఏమాత్రం అశుభం అనేటువంటిది కలుగుతుంది. అంచేత ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వివాహం కానటువంటి వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభిస్తే సత్వరంగా వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సంతానం లేనటువంటి వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టోత్తరం కనుక చదువుతూ లేదా వింటూ ఉంటే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి.